హలో అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇక్కడ పిల్లలందరూ కలిసి సెమీ క్రిస్మస్ సెలబ్రేషన్స్ అయితే చేస్తున్నారనమాట. చాలా బాగా జరిగాయండి మా జేఎన్సీ మినిస్ట్రీస్లో అనమాట. ఇది నిన్న ఈవినింగ్, సండే ఈవినింగ్ జరిగింది. ఇంకా నిన్న నైట్ 1 గంట అలాగ అయిపోయిందనమాట. అందుకే నేను అప్లోడ్ చేయలేదు వీడియో. ఇప్పుడైతే నేను ఫుల్ వీడియో అప్లోడ్ చేద్దాం అనుకున్నా. బట్ ఏం జరిగిందంటే సాంగ్స్ పెట్టాను, ఒరిజినల్ సాంగ్స్ పిల్లలు వేసినవన్నీ పెట్టానని చెప్పేసి కాపీరైట్ వేసాడు యూట్యూబ్ వాడు. ఇంకా అందుకని ఇంకా పాటలన్నీ తీసేసి ఇంకా వాయిస్ డబ్బింగే చెప్తున్నాను అనమాట. ఇంకా ఇక్కడ నేనేం చెప్పాలనుకుంటున్నానంటే నా చిన్నప్పటి జ్ఞాపకాలు గుర్తొచ్చాయన్నమాట. నిజంగా నా చిన్నప్పుడు, అది మా పల్లెటూరులోని, ఇంకా అసలు ఈ సెమీ క్రిస్మస్ అంటే అసలు తెలియదు కాదు, ముందు సెలబ్రేషన్సే చేయలేరు. ఇప్పుడు కూడా చేయరండి మా ఊర్లోని. ఎందుకు ఎంత డెవలప్ అవుతున్నా మా ఊర్లో మా ఊరు పిల్లలకు కూడా సెమీ క్రిస్మస్ అంటే కూడా తెలియదు అనమాట. మరి ఎందుకు అట్లాగా చేస్తారో నాకైతే తెలీదు. నిజంగా నేను 10 years తర్వాత ఇంత హ్యాపీగా ఫీల్ అవుతున్నానంటే ఇక్కడ విజయవాడ వచ్చిన తర్వాత నుంచి నేను సెమీ క్రిస్మస్ అనే దాంట్లో ప్రతి ఒక్క సెమీ క్రిస్మస్ ఎక్కడ జరిగినా కానీ అక్కడ అంటే మనకు తెలిసిన చర్చిలో పాస్టర్ గారు అని ఎవరైనా ఇన్వైట్ చేసినప్పుడు వెళ్తే చాలా ఎంజాయ్ చేస్తాను అనమాట. ఎందుకంటే వాళ్ళు డ్యాన్స్ చేస్తూ ఉంటే ఇంకా మా చిన్నప్పుడు జ్ఞాపకాలు గుర్తొస్తాయి. అంటే మేము కూడా అట్లా స్టేజ్ మీద నేర్చుకొని దేవుడి పాటలకి ఇలా డ్యాన్స్ చేస్తూ దేవుడు ఇలా పుట్టాడు అని ప్రకటిస్తూ హ్యాపీగా ఎంజాయ్ చేసే వాళ్ళం కదా. మాకెందుకు అప్పుడు అసలు ఎవరు చెప్పలేదు అని చెప్పేసి నేనైతే చాలా ఫీల్ అయ్యాను. ఇప్పుడు కూడా నిజంగా అండి వీళ్ళు డ్యాన్సులు వేస్తుంటే ఇప్పుడు మా ఊరు లేంట్రా బాబు ఎక్కడున్నారా, అసలుకి క్రిస్మస్ అంటే చేస్తారు. ఎట్లాగా ఒక 10 days ముందే అరసలు వండుకోవడం, ఇంకా అదే అప్పాలు, అరసలు, చక్రాలు అన్నీ వండుకుంటారు, ఇల్లు క్లీన్ చేస్తారు, అన్నీ చేస్తారు, డ్రెస్సులు కొనుక్కుంటారు, సారీస్ కొనుక్కుంటారు, చర్చికి వెళ్తారు. ఓకే, కానీ అసలు పిల్లలకి ఇలా ఒకటి సెమీ క్రిస్మస్ చేస్తారు. పిల్లలను కూడా పిల్లలకు కూడా దేవుడి గురించి చెప్పి ఇలా ప్రకటించడానికి ఇది ఒక సంబరాలాగా చేసుకుంటారు అని చెప్పేసి అక్కడ తెలుసో తెలీదో నాకు ఇప్పటికీ తెలీదు. మా ఊరోళ్ళు చూస్తారు ఈ వీడియో. నిజంగా అండి పిల్లలు అంతమంది పల్లెటూరులో ఇంకా పిల్లలు ఉంటారు, చక్కగా వస్తారు కూడా నేర్చుకోవడానికి. ప్లీజ్ ఎవరైనా మన ఊరోళ్ళు చూస్తే ఈ వీడియో ఒకసారి చూడండి. నాకైతే చాలా హ్యాపీ అనిపించింది, ఇంకో బాధ కూడా అనిపించింది. ఎందుకంటే మా చిన్నప్పుడు లేదేంటి ఇది, ఇలా ఉంటే మేము కూడా నేర్చుకొని ఇట్లాగ డ్యాన్స్లు వేస్తూ దేవుని ప్రకటించే వాళ్ళమే అని చెప్పేసి చాలా బాధ వేసింది, ఏడుపు కూడా వచ్చిందనమాట. ఎందుకంటే చిన్నప్పటి అసలుకి పెద్దరిగిన తర్వాత చూసుకోవడానికి జ్ఞాపకాలు ఉండవండి బాబు. ఎందుకంటే అయ్యో మా ఊర్లో ఎందుకు చేయలేదే, మేము కూడా ఇట్లా చేసేవాళ్ళమే అని చెప్పేసి. ప్లీజ్ దయచేసి పల్లెటూరులో ఎవరైనా సెలబ్రేషన్స్ దేవుడి గురించి ప్రకటించండి, చాలా బాగుంటాయి మెమరీస్గా. సబ్స్క్రైబ్ చేసుకోండి, మంచి వీడియోస్ వస్తాయి. బాయ్ ఫ్రెండ్స్.